మల్లేష్ ఒక రైతు. పెద్దవాడు కాదు, చిన్నవాడు కాదు. కేవలం 1 ఎకరం భూమి, 1 ఎద్దు మరియు టిన్ షీట్లతో చేసిన పైకప్పు మాత్రమే. 5 సంవత్సరాలుగా వర్షం అతన్ని మోసం చేసింది. అయినప్పటికీ ప్రతి వర్షాకాలంలో అతను పొలాన్ని శుభ్రం చేసి నాగలిని పదును పెట్టి విత్తనాలు విత్తాడు. అతని కుమారుడు శ్రీను ఒకసారి అడిగాడు, "నువ్వు ఇంకా ఎందుకు ప్రయత్నిస్తావు నాన్నా? వర్షం లేదు, పంట లేదు." మల్లేష్ నవ్వాడు, "నేను ఆపేస్తే ఈ భూమి నన్ను మరచిపోతుంది. నేను ఆపేస్తే నన్ను నేను మర్చిపోతాను." ఒకరోజు గ్రామానికి వార్త అందింది. ఒక కంపెనీ గిడ్డంగి కోసం భూములు కొనడానికి డబ్బు ఆఫర్ చేస్తోంది. చాలా మంది రైతులు అంగీకరించారు. శ్రీను పరిగెత్తుకుంటూ వచ్చాడు, "నాన్నా, వారు మంచి డబ్బు చెల్లిస్తున్నారు. అమ్మేద్దాం." మల్లేష్ తన ఎండిన భూమిని చూశాడు. ఆ తర్వాత ఈ నేల వికసించాలని ప్రార్థిస్తూ మరణించిన తన భార్య ఫోటోను చూశాడు. అతను తల అడ్డంగా ఊపాడు. "ఈ భూమి ఖాళీగా లేదు. ఇది మీ తల్లి కలలతో నిండి ఉంది." ఆ సంవత్సరం ఏదో మారింది. మేఘాలు వచ్చాయి. వర్షం కురిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నేల మెత్తబడింది. సంవత్సరాలలో మొదటిసారిగా ఆకుపచ్చ రోడ్డు అంచును తాకింది. శ్రీను తన తండ్రి పక్కన నిశ్శబ్దంగా నిలబడ్డాడు. మల్లేష్ ఏమీ అనలేదు. అతను ఒక గుప్పెడు తడి మట్టిని తీసుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. గుసగుసలాడాడు. "నేను మీకు చెప్పాను, భూమి ఎప్పటికీ మర్చిపోదు." ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి దీనికి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇలాంటి మరిన్ని కథలను వినాలనుకుంటే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి.